హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలన వ్యాఖ్యలకు గురవుతుంది జార్జి రెడ్డి బయోపిక్. కొందరేమో విమర్శలు చేస్తున్నారు, మరికొందరు ఐన్స్టీన్తో చెగువీరా అంటున్నారు. మరి జార్జి రెడ్డి ఎవరు, ఆయన గురించి ఎందుకు ఇలా కాంట్రవర్షియల్గా మారింది, మరి ఆయన గురించి మరియు ఆ బయోపిక్ గురించి నిర్మాత, రచయిత, దర్శకులు, నటులు మరియు బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి అయినటువంటి త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎవరు జార్జి రెడ్డి, ఎవరు, ఆయన గురించి ఎందుకు ఇంత వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి? జార్జి రెడ్డి అనే వ్యక్తి ఒక హింసా ప్రవృత్తి కలిగినవాడు, హీరో లక్షణాలు ఉన్నవాడేం కాదు. కాకపోతే వాళ్ళ పీడిఎస్సి వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు, వాళ్ళ మనిషి కనుక ఫోకస్ చేసుకున్నారు. అతను ఒక నక్సలిజం భావజాలానికి, ఒక మావోయిస్ట్ భావజాలానికి యూత్ని డ్రైవ్ చేసే ఒక మిషన్గా, ఒక వంతెనలాగా నిలిచాడు. ఇప్పుడు అసలు కథ మొత్తం చెప్పుకోవాలంటే జార్జి రెడ్డి ఆర్ఎస్యు, ముందు ఆర్ఎస్యు కూడా, అక్కడ నుంచి ఆయన విడిపోయి పీడిఎస్యు పెట్టారు. ఆర్ఎస్యు టైంలో సామా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ కాలేజీలో స్వాతంత్ర దినోత్సవం నాడు భారతదేశ జెండా కాకుండా, నేషనల్ ఫ్లాగ్ కాకుండా నల్ల జెండాలు ఎగరవేస్తుంటే అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, సామా జగన్మోహన్ రెడ్డి అనేది అడ్డుకుంటే దాన్ని భరించలేక ఆర్ఎస్సీ వాళ్ళు అతన్ని కాకతీయ కాలేజ్ గేటు దగ్గరే కత్తులతో పొడి చంపారు. 45 ఇయర్స్ బ్యాక్ కత్తులతో చంపారు సామా జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే వీళ్ళు యాంటీ నేషనల్ గాను, నేషనల్ ఫ్లాగ్ హాయిస్ చేయాల్సిన టైంలో అక్కడ నల్ల జెండాలు ఎగరవేస్తుంటే ఆయన అడ్డుకుని పోరాడినందుకు కాపు కాసి ఒంటరిగా కాకతీయ కాలేజ్ దగ్గర కాంపౌండ్ గేట్ దగ్గరే కాల్చి జార్జి రెడ్డి గారు మనుషులు, ఆర్ఎస్సీ మనుషులు, ఆర్ఎస్సీ అనేవాళ్ళు జార్జి రెడ్డి మనుషులే. వాళ్ళ జార్జి రెడ్డి మనుషులు చంపారు, ఇతర నాయకుడు ఆ మనుషులు చంపారు కాకతీయ కాలేజ్ గేట్ దగ్గర. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈయన హెల్ప్ చేశారు. అంతే, వాళ్ళ సంస్థ చంపింది, అది కూడా కోర్టులు కూడా వాళ్ళు చంపారు. నెక్స్ట్ కట్ చేస్తే ఆయన మేరెడ్డి చంద్రారెడ్డి అనే ఏబీవీపీ కార్యకర్త. ఆయన కల్వకుంట దీని నుంచి పాలమూరు డిస్ట్రిక్ట్ నుంచి బిఏ కాలేజీలో, ఉస్మానియా కాలేజీలో చేరారు. ఆ చేరినాక అక్కడ చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మామూలుకు వాళ్ళకి కాలేజ్ అక్కడ మొత్తం ఆక్యుపైడ్ బై నక్సలిస్టులు, ఈ గ్రూపులు, మావోయిస్ట్ గ్రూపులు రూమ్స్ ఆక్యుపై చేసుకుని వాళ్ళ నీ పేరు మీద రూమ్ ఉన్నా కూడా వాళ్ళు ఆక్యుపై కూర్చునేవారు. అట్లాంటి ఒక భయానక పరిస్థితి. అక్కడ వందే మాతరం అనాలన్నా, భారత మాతకి జయ్యనాలన్నా సరే భయపడే పరిస్థితి. ఇట్లా అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే అక్కడ ఈ చంద్రారెడ్డి ఆయన పోరాడి దూసుకెళ్ళి రూముల్లోకి దూరి, తన ఏబీపీ రూముల్లోకి వెళ్ళి నాన్ కాలేజ్ స్టూడెంట్స్ కాని వాళ్ళు, నాన్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మెడపట్టి బయటకు పెట్టి పెద్ద పోరాటం చేశాడు, మొత్తం అందరినీ తీసి. దాంతో ఇతన్ని చంపేయాలని ప్లాన్ వేసుకుని ఒక అమ్మాయి ద్వారా ఒక అమ్మాయి వచ్చి నన్ను టీజింగ్ చేస్తున్నారని ఇతని దగ్గర రిపోర్ట్ చేస్తే, ఆ అమ్మాయిని కాపాడటం కోసం వెళ్తే కాలేజ్ వెనకాల నక్సలైట్లు కాల్చేస్తారు, తోటాలకు బలైపోయాడు. ఇది ఈ ఆర్ఎస్యు నేపథ్యం. ఈ ఆర్ఎస్యు నేపథ్యం 1970 నుంచి 1990 దాకా కూడా అసలు కాలేజీలో ఎలాంటి భయానక పరిస్థితి ఉండేది అంటే, భరత్మాతకి జయ్యనాలన్నా, వందే మాతరన్నా ఓన్లీ ఏబీవీపీ కార్యకర్తలే దేశం కోసం, దేశం ఆ మాట అడ్డుకుంటూ ఉండేవారు. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో అతను చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్, ఒక దాన్ని డిస్ప్యూట్ లేదు, ఎడ్యుకేటెడ్, ఒక సైంటిస్టు, పిహెచ్డీ చేశాడు, ఇవి ఉన్నాయి. ఆరంభ దశలో ఏదో వీళ్ళ విద్యార్థుల రైట్స్ అని, విద్యార్థుల హక్కుల కోసం పోరాడతాను మొదలైన ఆయన టోటల్గా నక్సలిజానికి, మావోయిజానికి ప్రేరేపణ అక్కడికి ఈ స్టూడెంట్స్ని తీసుకెళ్లే ప్రయత్నం, స్టూడెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, స్టూడెంట్స్ని తనకు దొరికిన లీడర్షిప్ తోటి స్టూడెంట్స్ ఒక భ్రమలోకి తీసుకెళ్ళి మొత్తం ఈ దేశానికి వ్యతిరేకంగాను, సమాజానికి వ్యతిరేకంగాను నక్సలైట్స్ తుపాకీ గుండుతోటి కానీ రాజ్యం రాదని అని వాళ్ళ ఆకర్షణ చేయటం, ట్రైనింగ్లు ఇచ్చేవాడు, కత్తులు పట్టి ఎట్లాగూ గన్నులు పేల్చాలంటే ట్రైనింగ్లు కూడా ఇచ్చే నేపథ్యం ఉంది. స్టూడెంట్స్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి అలాంటి నేపథ్యం. ఇతను హీరో కాదు, ఈజ్ ఎ విలన్.
యాక్చువల్ అంటే వీళ్ళని నిజమైన కథ వాడు కనుక చెబితే, నిజమైన కథ చెబితే ఖచ్చితంగా జార్జి రెడ్డి వాడి కథ మొత్తం దుర్మార్గమే, అతని మార్గం మొత్తం దుర్మార్గం తప్పితే మంచి మార్గం కాదు. పేరు విద్యార్థులు పేరు పెట్టుకుని అక్కడి నుంచి ఏం చేశారు, పేడియూని ఆర్ఎస్యూ నుంచి పీడిఎస్యూని పెట్టి ఫౌండర్ తన కొత్తగా సంస్థ చేసి ఏబీవీపీని అటాక్ చేయటమే దాని ధ్యేయం. నక్సలైట్లకి మావోయిస్టులకి సమర్థనంగా ఉండటమే వాళ్ళ ధ్యేయం. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఆయన? ఇవన్నీ ఎందుకు చేయడం అంటే ఆయనకి వాళ్ళ తల్లి కేరళ నుంచి, అక్కడ కేరళలో ఆ రోజుల్లో బాగా మావోయిస్ట్ నేపథ్యము, కమ్యూనిజము, ఈ నక్సల్ ఎక్కువ ఉన్న ప్రాంతము. అక్కడ నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ అమ్మా నాన్న విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇతను సపరేట్గా అమ్మతోటి పెరిగాడు. అమ్మా నాన్న విడిపోవడంతో సపరేట్గా పెరిగాడు. ఆ భార్య తల్లిదండ్రులు లేకుండా ఒకరితోటి పెరగడం ఒక సైకలాజికల్ పరిస్థితుల్లో పెరిగినాడు. సో ఈయనకి ఇలాంటి రిజెక్షను, నెగిటివిటీ, ఈ పాజిటివ్గా ఆలోచన చేయడానికి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం కూడా అమ్మ నాన్న విడిపోవటం, తను అమ్మ ఇద్దరితో కాకుండా ఒంటరిగా ఒకరితో బ్రతకటం, ఆ ఒక జీవితం మీద ఒక కోపము, విరక్తి, కసి అట్లా పెరిగిన వాతావరణం. ఆ వాతావరణం మీద ఆటోమేటిక్గా వీటికి ఆకర్షితులయ్యాడు. చంపేయాలి, చంపితే కానీ ప్రతి ఒక్కడు రక్తం చిందిస్తే, రక్తం ఇదైతే కానీ సమాజం నెగటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. బ్లడ్ షెడ్ తోటి, తుపాకీ గుడ్డుతోటి తెప్పించాలని ఒక దీనికి ఆకర్షితులయ్యాడు. ఆ రోజుల్లో మంచి, ఆ టైంలో నక్సలిజం కూడా ఆంధ్రప్రదేశ్లో బాగా మంచి ఫోర్స్లో ఉన్న రోజులు. బిట్వీన్ 68 to 75 ఆ పీరియడ్ చాలా స్ట్రాంగ్ పీరియడ్ అన్నమాట. బాగా ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు అంత లేకపోయినా ఆ రోజుల్లో అంత గట్టిగా ఉండేది. సో ఆ గట్టి దానికి, అలాంటి ఎమోషనల్ దీనికి తను అట్రాక్ట్ అయ్యాడు. తను అట్రాక్టివ్గా అవడం కాకుండా స్టూడెంట్స్ నాటు డ్రైవ్ చేయడానికి మొదలు అక్కడ అతనికి ఏర్పడిన విరోధం. ఇక్కడ ఏబీవీపీ చంపటాలు ఎన్ని ఏబీవీ కోర్టు కొట్టేసింది. ఏబీవీపీ వాళ్ళని 9 మందిని అరెస్ట్ చేసి 9 మందిలో ఏబీవీపీ వాళ్ళు ఉన్నారని చెప్తే కోర్టు విచారణ చేసి కింద కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసి ఆధారాలు లేవని. వాళ్ళకి సంబంధం ఉంది, ఏబీవీపీ వాళ్ళకి సంబంధం ఉందని వాళ్ళు ఆరోపించారు. అది నిజం కాదని ప్రూవ్ అయింది. ఏబీవీపీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు కాదు అని కోర్టు కూడా తేల్చి చెప్పినా కూడా ఇవాళ ఏబీవీపీ మీద 1970లో ఈయన చచ్చిపోవడానికి ముందు 1970లో అసలు 1970లో ఏబీవీపీ గెలిచింది. ఈయన పెట్టిన క్యాండిడేట్ మీద ఏబీవీపీ గెలిచింది. ఆ గెలిచిన దాన్ని, ఇంజనీరింగ్ కాలేజ్ గెలిచిన దాన్ని తట్టుకోలేక దాడులు మొదలెట్టారు. తట్టుకోలేక ఆ గెలిచిన క్యాండిడేట్లు, ఏబీవీపీ క్యాండిడేట్ మీద పేర్లు చాలా ఉన్నాయి, చెప్తాను మీకు. ఎవరు, ఏచూరి సేనన్న, కృష్ణవర్ధన్ రెడ్డి, రామన్న గౌడన్న, వినోద్ కుమారు, ఇలాంటి వాళ్ళందరినీ చంపటాలు ఎందుకు? మా బీజేపీ విద్యాసాగర్ గారు, ఇంద్రసేనారెడ్డి గారు కూడా ఆ రోజుల్లో వీళ్ళతో పోరాటానికి చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఈ జార్జి రెడ్డి అనుయులు నక్సలైట్లు అప్పటిదాకా అంచు దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు కూడా. సో ఇతని నేపథ్యం ఒక హింసావాదం. ఓకే, వెల్ ఎడ్యుకేటెడ్ బట్ హింసావాదం వైపు అట్రాక్ట్ అయినాడు. అతని ఇంటి చుట్టూ ఉన్న వాతావరణము, దానివల్ల అలా ఒక విరక్తితోటి, ఒక కసి, కౌరవము అలా పెరిగిన పిల్లాడు. సో అతను దుర్మార్గంలోకి వెళ్ళిపోయింది అంతే. అతను హీరో అనే ప్రెస్ని ఎందుకు వీళ్ళు చెగువీరాతో పోల్చడం చాలా తప్పు. చెగువీరాకి ఇతనికి నక్కలో కనుకున్నది తేడా. ఐన్స్టీన్ అంటున్నారు, చాలా దుర్మార్గం. ఐన్స్టీన్ ఓన్లీ పిహెచ్డి. ఐన్స్టీన్ ఇవన్నీ పోల్చుకుంటారు, ఏముంది నాకు ఇష్టమైన నేను దేంతోనే పోల్చుకుంటాను, అది కాదు. ఒరిజినల్ చెప్పితే చరిత్ర ఫస్ట్ ఫ్రేజు 2 ఫ్రేజులు ఉన్నాయి. మా మొదటి ఫ్రేజు అతను స్టూడెంట్స్ కోసం వచ్చాడు, స్టూడెంట్స్ కోసం నిలబడ్డాడు, ఒక వర్గానికి నిలబడ్డాడు. అతనేమో మొత్తం విద్యాలోకానికి మొత్తం ఆరాధ్యదేమో, విద్యాలోకానికి మొత్తం స్ఫూర్తిదాత, ఇవన్నీ ఒట్టి వంకాయ మాటలు. ఒక వర్గానికి స్ఫూర్తిదాత, ఒక వర్గానికి నాయకుడు, ఒక వర్గానికి అంతే, ఒక గ్రూప్కి అంతే. ఇది హింసావాదాన్ని అంగీకరించే వాళ్ళకి నాయకుడు అంతే తప్పితే ఒక నిజంగా విద్యార్థి పోరాటం చేసేవాడు హింసావాదానికి ఎందుకు వెళ్తాడు? ఏబీవీపీ ఇన్నాళ్ళు పోరాటాలు చేస్తుంది ఎప్పటి నుంచో. ఏనాడైనా హింసావాదం ఏబీవీపీ చేసిందని ఉందా? లేదు. పోరాడుతుంది, హక్కుల కోసం పోరాడుతుంది, దేశం కోసం పోరాడుతుంది,
నా దేశం నా భారతం అని చెప్పి నిలబడుతుంది ఏబీవీపీ. మా లక్ష్యాలు అయ్యి. మరి నిజానికి ఏబీవీపీ వాళ్ళే ఆయనని చంపారంటున్నారు అది కదా. పచ్చి అబద్ధం. కోర్టు కూడా ఇప్పుడు అదే చెప్తానే, ఇప్పటికీ మా దగ్గర రుజువులు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. పచ్చి అబద్ధాలు. రుజువులు రమ్మనని నేను చూపిస్తాను. కోర్టు తీర్పు ఇచ్చేసింది. కింద కోర్టు పై కోర్టు కూడా వాళ్ళకి హంతకులకి ఏబీవీపీ వాళ్ళకి సంబంధం లేదని కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి అలవాటు అంటే అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ సమర్థించింది వీళ్ళని. ఆర్ఎస్సీ గ్రూప్ని కాంగ్రెస్ చేసే దౌర్భాగ్యం. అసలు ఆ టైంలో ఏబీవీపీ మా వింగే తప్ప బీజేపీ లేదు ఆ రోజులో. ఏబీవీపీ వింగ్ ఇది. ఏబీవీ వింగ్ బీజేపీలో స్టూడెంట్ వింగ్ అది. ఆ రోజుల్లో కాంగ్రెస్ సమర్థించింది, పెట్టి పోషించింది. కాంగ్రెస్ ఈ వైషమ్యాలకి దాని బతుకేంత. కాంగ్రెస్ జీవితమే, కాంగ్రెస్ యొక్క రాజకీయ సిద్ధాంతమే డివైడ్ అండ్ రూల్. వీళ్ళలో వాళ్ళకి వైషమ్యాలు పెట్టడం, తద్వారా వాళ్ళ నాయకత్వం డివైడ్ అండ్ రూల్ అనేది దరిద్రపు పాలసీ. ఆ పాలసీలో వాళ్ళు ఎంకరేజ్ చేసే దౌర్భాగ్యం ఇది. ఇక్కడ మా వాళ్ళు విజయదళ లాంటి వాళ్ళు కూడా దగ్గర దాకా వెళ్ళి ఆల్మోస్ట్ డెత్ ఎడ్జ్ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళే. వీళ్ళు అంతటి అరాచకపడి అంటే నక్సలైట్లు కాలేజీలో స్థాపనాలు వేసుకుంటారండి. నక్సలైట్లు అభిమానులను కాలేజీ సంబంధం లేని వాళ్ళు కాలేజీ రూములను ఆక్యుపై చేసి, హాస్టల్ రూములను ఆక్యుపై చేసుకుంటాం ఏంటి? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ దోస్ డేస్. అది అడ్డుకుంది ఏబీవీపీ. అది చంద్రారెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి అడ్డుకున్నారు. అందుకని అతను చంపేశారు. ఇతను 1970లో బీజేపీకి ఏబీవీపీ గెలిస్తే, ఇతను క్యాండిడేట్స్ గెలిస్తే అక్కస్ తట్టుకోలేక అనేక మందిని చంపారు. ఆ తర్వాత కూడా నేను 74లో ఎలక్షన్ రావడానికి ముందు ఈయన అసలు అక్కడికి ఇంజనీరింగ్ కాలేజీకి ఎందుకు వెళ్ళాలి? ఇంజనీరింగ్ కాలేజీకి ఈయనకి సంబంధం లేదు. ఇంజనీరింగ్ హాస్టల్లో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. ఎవరు ఇతను పెడుతున్న క్యాండిడేట్కి అపోజిట్గా నిలబడుతున్న క్యాండిడేట్ అక్కడ ఉన్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఉన్నాడు. నువ్వు ఆ హాస్టల్కి వెళ్ళాల్సిన సంబంధం ఏంది? నీకు ఏం అవసరం? ఎందుకు వెళ్ళాను? మేము విన్న దాని ప్రకారం హాస్టల్లో ఊరు నుంచి వచ్చిన వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళని ఒక వింతగా చూడడం ఏబీవీపీ వాళ్ళు చేశారు. అందుకు ఆయన సపోర్ట్గా నిలిచారు, ఆయన చంపేశారు అంటున్నారు. అసలు జరిగింది ఏంటంటే హాస్టల్స్లో నక్సలైట్లు, కాలేజీకి సంబంధం లేని వాళ్ళు, ఈ మావోయిస్టు సానుభూతి పనులు వాళ్ళు రూములు ఆక్యుపై చేసుకుని అది ఒక స్థావరం లాగా ఆ కాలేజీ హాస్టల్ అనేది వీళ్ళకి స్థావరం లాగా ఈ మూమెంట్ వాళ్ళకి స్థావరంగా ఏర్పడుతుంది. అది ఏబీవీపీ ఎదురు తిరిగింది. మీరెవరో, మీకేం సంబంధం, మీరు ఈ రూమ్లో ఎందుకున్నారు అని వెళ్ళి అటాక్ చేసి వాళ్ళు మొత్తం బయటికి తోసేయటం జరిగింది. దీన్ని వాళ్ళు రివర్స్ మా వాళ్ళని తోసేశారు బయటికి అని పచ్చి అబద్ధం. చరిత్రలో వాళ్ళు నక్సలైట్లు స్థావరంగా, మావోయిస్టులు స్థావరంగా ఆ ప్లేస్ను పెట్టుకుని వాళ్ళ డిస్కషన్ రూములు, వాళ్ళ రూములు స్టూడెంట్స్ ఒక హాస్టల్ అనేది వాళ్ళ స్థావరంగా ఏర్పరచుకున్నారు. ఆ స్థావరాన్ని అడ్డుకున్నారు వీళ్ళు. అడ్డుకుంటే, ఈ స్థావరాన్ని అడ్డుకుంటే అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప. సో వీళ్ళంతా కాకపోతే ఫస్ట్ ఫేజ్, నేను అదే మనం కూడా చెప్తాను, మీరు ఫస్ట్ ఫేజ్ తీయండి. అతను ఎంటర్ అయ్యాడు, కాలేజీకి వచ్చాడు, ఏదో అగ్రవర్ణాల ఆధిపత్యం ఉందని నిలబడ్డాడు. ఆ రోజుల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఆ రోజుల్లో అగ్రవర్ణ ఆధిపత్యాలు అనేది వాస్తవమే. దానికోసం ఎదురు నిలిచాడు, ఆయన అడ్డుకున్నాడు. ఫైట్, ఎస్, దాంట్లో వాస్తవం ఉంది, కొంత ఫైట్ చేశాడు, అంతవరకు వాస్తవం, అంతవరకు చెప్పండి. అంతేకాదు అతను తర్వాత అతను పీడీఎస్యు పెట్టి రెండో ఫ్రేజ్ ఉంది. అతను పీడీఎస్ హింసావాదానికి ఎప్పుడైతే అట్రాక్ట్ అయ్యి యూత్ను మొత్తం వాడు తీసుకెళ్ళడానికి వెళ్ళి ఇక్కడ ఏబీవీపీ వాళ్ళను చంపుతూ చంద్రారెడ్డిని చంపితివి, జనార్దన్ రెడ్డిని మీ వాళ్ళు ఆర్ఎస్యూ, అప్పుడు పీడీఎఫ్ కంటే ఆర్ఎస్యూ నీ మనుషులు, నీ ఆర్గనైజేషనే వాళ్ళు చంపితిరి. ఇంతమంది పేర్లు చెప్పారు, ఇప్పుడు 5-6 పేర్లు, వాళ్ళని చంపిరి, మీరు ఓడిపోయారు కనుక. ఇట్లా హింసావాదానికి వెళ్ళినవాడు హింసతోనే పోతాడు, కత్తితో తిరిగినోడు కత్తితోటి పోతాడు, బుల్లెట్ తోటి తిరిగినోడు బుల్లెట్ తోటి పోతాడు అని. అట్లాగే నువ్వు ఎందుకు వెళ్ళావు? అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది. నువ్వేదో దారుణం చేయడానికి వెళ్ళావు. సంబంధం లేదు నీకు, హాస్టల్కి నీకు సంబంధం లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్కి నీకు. నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ రోజు? వెళ్ళటం నీ నచ్చలే, ఎవరు నేను పెంచి పోషించాలో వాళ్ళ ఆ సరౌండింగ్లోనే దాష్టికంగానే అందుబాటులో నువ్వు పోయావు. దీనికి ఎవరు కారణం? అంటే ఏబీవీపీ వాళ్ళు చంపలేదు, ఆయన ఎలా చనిపోయారంటారు? అతను విరోధాలు. ఎప్పుడైతే నువ్వు ఒక హింసావాదానికి వెళ్ళావు అనుకోమ్మా, హింసావాదానికి వెళ్ళినప్పుడు నీకు విరోధులు, కనపడని విరోధులు అనేక మంది అవుతారు. నీ వల్ల బాధపడిన వాళ్ళు, నువ్వు ఎంతమంది చంపి వాళ్ళ కుటుంబాలు ఏంటి, ఆ చంపిన వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు ఎంత కసిపెంచుకుంటారు నీ మీద. మా నాన్న చంపావు, మా నాన్న చదువు, నా కొడుకుని చంపావు, అని ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయి. నువ్వు ఇంతమందిని చంపావు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పేర్లు 10 పేర్లు ఉన్నాయి.
నువ్వు చంపిన వాళ్ళ పేరు. వీళ్ళ కుటుంబం నేపథ్యం ఉంటుంది. ఎవరు పెంచుకున్నారో కసి, ఎవరిది నేను అంతమొందించాలనుకున్నారు, వాళ్ళ జీవితాల్లో చీకటి నింపిన నీ యొక్క దాష్టికానికి వాడు ప్రతిఫలం తీసుకుంటారు. ఏబీవీపీ ఫైట్ వాజ్ ఆల్వేస్ ఈ స్థావరాలు, కాలేజ్ అని హాస్టల్స్ నక్సలైట్స్కిను వాళ్ళకి వాళ్ళ యొక్క స్థావరాలుగా ఉండకూడదు. వాళ్ళు ఇక్కడ రూములు ఆక్యుపై చేసి కూర్చుంటారు, తగదు వాళ్ళకి. ఉస్మానియా చంద్రారెడ్డి చేసిన పోరాటం, ఉస్మానియా కాలేజీలో ఉస్మానియాకి సంబంధం లేని వాళ్ళు, స్టూడెంట్స్కి సంబంధం లేని వాళ్ళు ఈ హాస్టల్ ఎందుకు ఉండాలి, గెట్అవుట్ అని బలవంతం పెంచారు. రెండో ఫేజ్ అనేది ఒక ప్రాబ్లమాటిక్ లైఫ్ అయింది. ఆయన ఆ రెండో ఫేజ్లో ఆ హింసావాదానికి అట్రాక్ట్ అయ్యి ఈ మావోయిస్టుల సైడు, నక్సలైట్ సైడు ఈ యూత్ని ట్రావెల్ చేయించాలి అని తను ఎప్పుడూ ఒక బ్రిడ్జిగా మారాడు, ఒక వంతెనలాగా. విద్యార్థి సంఘాలకి, విద్యార్థులకిను నక్సలైట్లు వీళ్ళకి ఒక దీనిలాగా ఏర్పడ్డాడు. ఆ వంతెనగా ఏర్పడినప్పుడు అనేక ఇది జరిగింది. అందులో ఎవరిని మీద పగపించుకున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియదు. అది కోర్టులు కూడా పేర్లు చెప్పారు, 9 మంది పేర్లు చెప్పారు. 9 మందిలో 3 ఏబీవీపీకి సన్నిహితులు అన్నారు. కోర్టు కొట్టేసింది. అయ్యేం సన్నిహితులు, సాక్ష్యాధారాలు లేవు, ఆరోపణ చేయొచ్చు మీరు, ఎవరు వాళ్ళకి వీళ్ళకి సంబంధంలో ఆరోపణ లేదు, సాక్ష్యాధారాలు లేవని కొట్టేసింది. కింద కోర్టు కొట్టేసింది, పైకి వెళ్ళారు హైకోర్టు అప్లై, హైకోర్టు కొట్టేసింది. ఆరోపణ దాంట్లో నిజం లేదు. ఇంకా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మన దేశంలో ఉన్న కాంగ్రెస్ ఉన్న దౌర్భాగ్య లక్షణం అది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ గాడ్సే చెప్పాడు, కోర్టులో క్లీన్గా చెప్పాడు, ఆరాడే, నాకు ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ నా యొక్క అభిప్రాయాలని అంగీకరించలేదు కనుక నేను ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాతే నా నిర్ణయం తీసుకుని నేను గాంధీ గారిని చంపాను పబ్లిక్ కోర్టులో. చంపడానికి కారణాలు కూడా నా కారణాలు ఇవి, ఓపెన్గా చెప్పాడు, నా కారణాలు ఇవి. అతను అక్కడ వేల మందిల హిందువుల్ని ఊతకోతకు వస్తూ ఉంటే పాకిస్తాన్లో, ఇక్కడ గాంధీ గారు దాని గురించి మాట్లాడలేదు. 50 కోట్లు ఇవ్వాల్సి వస్తే అది ఇచ్చేదాకా నేను ఊరుకొని నిరాదీక్ష చేశాడు. ఇలాంటి కొన్ని పాయింట్లు చెప్పాడు అతను. ఇవన్నీ నాకు నచ్చలేదు, అందుకని చెప్పాడు. ఇప్పటికీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏమంటున్నారు, ఆర్ఎస్ఎస్ గాంధీని చంపిందని. ఈ దౌర్భాగ్య కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కూడా దౌర్భాగ్య లక్షణం ఇది. ఎన్నిసార్లు కోర్టు ఎన్ని చెప్పినా సరే ఒక అబద్ధాన్ని 10 మాటలు చెప్తూ ఉంటాం. ఏనాటికైనా ఈ అబద్ధం నిజంగా నమ్మరా ప్రజలని ఒక దౌర్భాగ్య దుష్ట ఆలోచనలోనే వాడు కూడా ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్. దీనికి జార్జి రెడ్డి ప్రయాణం మొత్తం సమర్థించింది, అండగా నిలిచింది ఎవరు? కాంగ్రెస్ నిలిచింది. ఆర్ఎస్యూగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నిలబడింది. ఆ తర్వాత అతను పీడీఎస్సీ పెట్టినప్పుడు కాంగ్రెస్ అండగా నిలబడింది. ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇప్పుడు ఈ కాదు అని కోర్టు తేల్చి, కింద కోర్టు తేల్చి, హైకోర్టు తేల్చి కాదు వాళ్ళకి సంబంధం లేని చెప్పిన తర్వాత కూడా ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే ఆ మాట, ఇంకా ఈ అబద్ధాన్ని 10 మాటలు చెప్పాలని, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పటికీ కూడా స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటారా? వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన క్యారెక్టర్ ఏం కాదమ్మా. ఇతని పోరాటంలో ఏది చెప్పమనండి, ఏదో బిగినింగ్లో ఒక అగ్రవర్ణాల ఆధిపత్యం అనే దాన్ని పోరాడతారు. మీద ఏమి సాధించాడు, ఏం పోరాడతాడు. ఇతను చనిపోయి 45 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రభావితం. కమ్యూనిస్టులు వీళ్ళకి ఈ దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే ఎదుగుతారు ఇలాంటి అనేవాడు. ఎందుకంటే కమ్యూనిస్టుల పరిస్థితి ఏమైపోయిందంటే అమ్మా, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ల పరిస్థితి, కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా తిరస్కరించబడుతున్నారు. ఎక్కడ నామరూపాలు ఎక్కడ పోతాయి. ఇండియాలో టోటల్గా డెడ్. ఇండియాలో వాళ్ళని ప్రజలు ఎలా చూస్తున్నారంటే కమ్యూనిస్టులు సిద్ధాంతం చచ్చిపోయింది వాళ్ళ దగ్గర భావదారిద్ర్యం వచ్చింది. వాళ్ళు మాట్లాడే ఈ పనికిరాని మాటలు, వాళ్ళ సమాజానికి పనికొచ్చే మాటలు, దేశానికి పనికొచ్చే మాటలు కావు. వాళ్ళ ఆఫ్టర్ ఆల్ 2 సీట్లు ఇస్తే చాలు, ఏ సిద్ధాంతంలో ఎవరి వెనకాలైనా పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక పార్టీ. అంతకు మించి వాళ్ళకి ఏ సిద్ధాంతపరమైన అభిమానము ఏమీ లేదు అని ప్రజలు నిర్ణయించేశారు. ప్రజలు వాళ్ళకైనా వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ తరిమి కొట్టేశారు. వీళ్ళన్నీ 420 లీళ్ళు అని ప్రజలు నిర్ణయించి పక్కన పెట్టారు. వాళ్ళ ఉనికిని చాటుకుంటానికి ప్రశాంతంగా ఉంటే వాళ్ళు నిద్రపోలేరు. వీళ్ళకి ప్రశాంతంగా ఉంటే దేశం పనికిరాదు. ఎక్కడో వచ్చింది ఏదో కలవలు లేదు, ఆ కలవల నుంచి, ఆ అల్లర్ల నుంచి, ఆ అగ్నిగుండాల నుంచి వాళ్ళ చుట్టకు నిప్పలు ఇచ్చుకుంటూ వాళ్ళు మేము దేశం కోసం, మేము సమాజం కోసం అన్న ఒక వాళ్ళ పొలిటికల్ దీనికోసం తప్పితే అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జేఎన్యూలో అక్కడ జరుగుతుంది కూడా, జేఎన్యూలో కూడా చూడు కమ్యూనిస్టు బ్యాక్డ్రాప్లోనే అక్కడ వాడు దేశాన్ని భారతదేశాన్ని ముక్కలుగా తుకుడే అన్నది వీళ్ళు సమర్థిస్తారు కమ్యూనిస్టులు. అది వాక్ స్వాతంత్రం. దేశాన్ని ముక్కలు చేస్తారంటే వాక్ స్వాతంత్రమా? అఫ్జల్ గురువుని దేవుడు అంటే వాక్ స్వాతంత్రమా? అఫ్జల్ గురు ఉరి తీయటం తప్పు, చాలా తప్పు అనట.
కాన్స్టిట్యూషనల్ ఈ అభిలేషన్ అని అంటారు. ఇవన్నీ ఇది వారసత్వం. దేశాన్ని ఏమైనా తిడతావు, నువ్వు దేశాన్ని తిట్టేస్తావు. ఆజాదీ ఆజాదీ అంటే ఏంటి ఆజాదీ? మన ఆజాదీలో స్వాతంత్ర భారతంలో ఉన్నావు. ఏమన్నా జేఎన్యూ ఏమన్నా పెద్ద సపరేట్ ఇదా మాకు ఆజాదీ కావాలంటే ఏమో వాళ్ళకి దానికి సమర్థిస్తారు. వీళ్ళు వెళ్ళిపోయి ఎవరు కమ్యూనిస్టులు వెళ్ళిపోయి కాంగ్రెస్ వెళ్ళిపోయి రాజీవ్ గాంధీ వీళ్ళు వెళ్ళిపోయి సమర్థించేసి జెండాలు పడతారు. అవి వీళ్ళకి ఆల్రెడీ ఒక దేశము, ఈ దేశ సౌభాగ్యము, ఈ దేశ ఔన్నత్యము, ఈ దేశ ప్రపంచ దేశాల్లో మన దేశ గౌరవం కాపాడుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి, ఏమీ లేని నీచమైన, దీనివల్ల ఎటువంటి ఎకనామికల్గా కూడా ఏం ప్రయోజనం లేదు. ఇలాంటి ఏ ఆలోచన లేని ఒక నీచ నికృష్ట భ్రష్ట ఆలోచన పనులు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకొస్తారు అంటే దీని వెనకాల కూడా కమ్యూనిస్టుల ప్రోత్బలం ఉందని నేను నమ్ముతున్నాను. నిర్మాత కూడా, ఎందుకంటే ఇప్పటికీ ఉందంటారు. ఇప్పుడు ఈ సినిమా తీయటది ఖచ్చితంగా ఇలాంటి కెలికి తీస్తారా? ఇది అనగారిపోయింది. ఇవాళ ఈ తీయటం వల్ల ఏంటి ప్రయోజనం? ట్రైలర్ చూసారా? నేను ట్రైలర్ చూసాను. వాడు ఏం తీశారో ఫుల్ సినిమా చూస్తాను. వాడు ఏం ప్రయోజనం ఈ సినిమా తీయటం వల్ల? ఆ గాయం మాను పడిపోయిన ఆ గాయాన్ని మళ్ళీ కెలకటం, ఆ కెలకటం ద్వారా ఎప్పుడో కెలకటం ద్వారా ఇప్పుడు ఈ పబ్లిక్ యూనివర్సిటీలో అంటుకుంటమే కాకుండా మళ్ళీ మిగతా 10 యూనివర్సిటీలు కూడా అంటుకుంటుంది. ఈ స్టూడెంట్స్లో అన్రెస్ట్, ఈ స్టూడెంట్లో అన్రెస్ట్ వచ్చేస్తే ఇప్పుడు కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు పుచ్చుకుని ఎరుపు అని తిరగటం. వాళ్ళు ఒక వాళ్ళకి రాజకీయ నిరుద్యోగంలో ఉన్నారు. ఇప్పుడు ఆ నిరుద్యోగానికి ఒక ఉద్యోగం ఏర్పరచుకుంటున్నారు అంతే. ఇది అందుకని ఈ సినిమా నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు సినిమా ఫస్ట్ ఫేజ్ వరకు తీసుకోండి, రెండో ఫేజ్ తీస్తే మాత్రం అల్లకల్లోలం అవుద్ది. మీరు ఏబీవీపీని దోషులుగా చిత్రించాలంటే చాలా అల్లకల్లోలం అవుద్ది. ఏబీవీపీ చరిత్ర ఏనాడు ట్రైలర్లో ఉందా? ఏబీవీపీ గురించి లేదు. ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి కొంచెమైనా ఆయన ఓకేనా, వాళ్ళు బాగానే తీసారా? చూసిన దాన్ని బట్టి వాళ్ళు ఈవెన్ పీడిఎస్సీ వాళ్ళు కూడా అంగీకరించరేమో అన్న పరిస్థితిలో, ఎందుకంటే అతను ఒక గొడవల మనిషిగాను అల్లరి మనుషులుగాను ఆ నేపథ్యం అతను ముందు ఆ పిల్లాడు హీరో యాక్ట్ చేసిన వంగవీటి అది అంతే, వాడిని వీడు చంపుకుంటాం వీడిని వాడిని చంపుకుంటాం ఆ కార్యక్రమంగా చూపిస్తున్నట్టు అనిపించింది నాకు. అదైతే అసలు అతను ఒక రౌడీ గుండానే, అంతకనే లేదు, ఒక రౌడీ గుండాలాగానే ఉంటుంది తప్పితే దానికి పెద్ద అతని క్యారెక్టర్కే ప్రయోజనం ఉంటుంది. నేను అందుకని ఏం తీశారో తెలియదు, మనకు చూస్తాను రేపు. కాకపోతే దానికి పబ్లిసిటీ చేయించుకుంటున్నారు, అంగమ్మ తెప్పించుకుంటున్నారు. ఏదో అతని హీరో చెగురాకి నువ్వు అంటే ఎవడైనా ఏదైనా చెప్పుకోవచ్చు తెలియకుండా. ఇప్పుడు ఉన్న కుర్రాళ్ళు దాని గురించి మాట్లాడుతున్న కుర్రాళ్ళు ఒకళ్ళు కూడా ఆ చెగువీర టైంలో పుట్టినోళ్ళు కాదు, ఆ జార్జ్ టైంలో పుట్టినోళ్ళు కాదు, జార్జ్ టైం చరిత్ర తెలిసిన వాళ్ళు కాదు. ఏదో పుస్తకాల్లో అక్కడ ఏదో ఇప్పుడు ఎవరో కెలిగితే రెచ్చిపోయి చేయటం. అతను ఫస్ట్ ఫేజ్ ఒక ఉద్దేశంతో అతను అన్రెస్ట్లో బతికిన లైఫ్, చాలా అన్రెస్ట్, చాలా అనీజీగా బతికిన. అమ్మ నాన్న విడిపోయారు, అమ్మ కేరళ, నాన్న ఇక్కడ విడిపోయారు, ఒంటరిగా బతికాడు, ఆర్థికంగాను సైకలాజికల్గా ఒక దీంట్లో పెరిగాడు. ఆ అన్రెస్ట్లో పెరిగిన వాడు కాలేజీలకు ఎంటర్ అయినాక ఇదేదో అగ్రవర్ణాలు ఆ అన్రెస్ట్ ఆటోమేటిక్గా అట్లాంటి ఇష్యూల మీదకి వెళ్తుంది వెళ్ళాడు. అక్కడి నుంచి అంతవరకు ఉన్నవాడు ఎప్పుడైతే తనకు ఒక నాయకత్వం దొరికిందో ఆ ఒరిజినల్ లీడ్ తీసుకున్నాడు. ఈ మార్గం నుంచి సన్మార్గం నుంచి దుర్మార్గానికి వెళ్ళాడు. హింసావాద నక్సలైట్లకి మావోయిస్టులకి సమర్థించే కార్మికుల్ని తయారు చేసే తను కూడా అట్రాక్ట్ అయినట్టే కదా అటు వెళ్ళాడు. సో అక్కడ అతను ఆ ఫేజ్ మొత్తం బ్యాడ్ ఫేజ్, ఆ ఫేజ్ మొత్తం అతను వర్గమే అనేక మందిని చంపింది. ఇప్పుడు లిస్ట్ ఇచ్చాను, ఇంతమంది చంపింది అతని వర్గమే. ఆర్ఎస్సీ రూపంలో అవచ్చు, తర్వాత పీడిఎస్సీ రూపంలో అవచ్చు. పీడిఎస్సీ స్టార్ట్ చేసి తను ఆర్ఎస్సీ నుంచి డైరెక్ట్గా అప్పటికి దాని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆర్ఎస్సీ డైరెక్ట్గా వెళ్ళి నక్సలైట్ తోటి చేయలేదు కనుక పీడిఎస్సీ తన కొత్త సంస్థ ఫామ్ చేసి తద్వారా ఈ రూట్ వేసాడు. సో ఇట్ ఈస్ హింసా ప్రవృత్తి ప్రధాన లక్ష్యంగా కదిలిన జీవితం. అన్రెస్ట్లోనూ ఒక అనీజీగా పెరిగిన జీవితం, బాల్యంలో ఒక ప్రశాంతతగానే బాల్యంలో వీటన్నిటికీ కారణం అదే. అంతేగాని అతనే పెద్ద గొప్పగా స్ఫూర్తిదాతో మొత్తం విద్యార్థి లోకానికి స్ఫూర్తినివ్వగలిగిన జ్ఞాన ప్రదాతో ఏమీ కాదు. ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మూవీ రిలీజ్ అయ్యాక వాళ్ళు చూస్తారు కదా, ఊరిని ఇలాంటివన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇవన్నీ అయిపోయిన ఆ రోజుల్లో జరిగిన
ఈ నక్సలిజం మూమెంట్లో వాటికి ఆ టైంలో అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఆకర్షితులైన సంభవాలు ఇవి. ఆనాడు ఆ రోజుల్లో 68 to 74 పీక్ పీరియడ్ ఆఫ్ నక్సలిజం ఇన్ ఆంధ్రప్రదేశ్. పీక్ పీరియడ్ ఉధృతంగా ఉండింది. ఆ పీరియడ్లో ఆ భావజాలానికి అట్రాక్ట్ అయిన సందర్భాలు. ఇవాళ నక్సలిజం లేదు, అలాంటి పరిస్థితులు లేవు. నక్సలైట్లు వచ్చి హాస్టల్ రూమ్లో కూర్చొని మావోయిస్టులు ఆక్యుపై చేసుకున్న సీన్లు లేవు. కానీ ఇవాళ మీరు ఆలోచించవలసిందల్లా మీ కాలేజీ, మీ చదువు భవిష్యత్తుకి, మీ చదువుకు కావాల్సిన సమస్యలకి, మీ హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్కి వాటి గురించి వెళ్తే ఇవన్నీ అంటేసుకుని వీటిని నెత్తిరేసుకుని గతించిన గతం ఇది. అది విషపు గతం. ఇదేమీ చాలా ఉన్నతమైన గతమేం కాదు. అది ఒక విషపు గతం, ఒక విషపు బీజాలతోటి సాగిన ఒక విషపు సన్నివేశాలు. వాటిని మళ్ళీ నెమరు వేసుకుంటూ మీరు ఆ డార్క్నెస్లోకి వెళ్ళొద్దు. కీప్ ఇట్ పాస్ట్ ఈజ్ పాస్ట్. అయిపోయింది దాని వల్ల ఇప్పుడున్న ఇవాళ నక్సలిజం లేదు, ఏమీ లేదు. వాటి వెళ్ళాల్సింది ఇప్పుడున్న సమస్యలు ఏంటి, వాటికి మీకు కావాల్సింది ఏంటి, పోరాడండి, మీ హక్కులు సాధించుకోండి, శుభ్రంగా చదువుకోండి. ఇవాళ భవిష్యత్తు ఫ్యూచర్ నువ్వు ఎంత చదువుకుని నిన్ను మించిన వాళ్ళు చదువులో కూడా కోటా ఉంది. ఎంత చదువుకున్నా ఉద్యోగాలకి, ఎంత చదువుకున్నా పోటీ పడాల్సి వస్తారు. సో ఇంకా అనేక మెరిట్స్ కావాల్సి వచ్చి డిగ్రీలు కాదు, పోస్ట్ గ్రేడ్ ఇంకేదో స్పెషల్ క్వాలిఫికేషన్స్ కావాల్సి వస్తున్నాయి. 6 నెలల కోర్సు ఇవన్నీ కూడా ఇలా ఉంది మార్కెట్. మీరు చదవండి. మీ అమ్మా నాన్నలు వాళ్ళు అందులో చదువుకునే వాళ్ళు చాలామంది మామూలు కష్టజీవులు బిడ్డలు ఉన్నారు. డబ్బున్న వాళ్ళ బిడ్డలు కాదు. మీ అమ్మా నాన్నలు కష్టపడి వాళ్ళు కడుపు కట్టుకుని కూలినాలు చేసుకుని అవమానాలు భరించి కష్టాలు భరించి మీకోసం డబ్బులు కట్టి చదివిస్తున్నారు. అది కన్సెషన్లో డబ్బు ఏమైనా కట్టి చదివిస్తున్నారు. వాళ్ళ ఆశల్ని అడియాసలు చేయదు. మీరు ఆశ కోసం మా అమ్మా నాన్న ఎందుకు పస్తులు ఉన్నారు, మా అమ్మా నాన్న ఎందుకు మాకు డబ్బులు కష్టపడి చెమటొడిచి డబ్బులు కడుతున్నారు, మమ్మల్ని ఎందుకు మేమేదో గొప్ప చదువుకుని గొప్పడం అవ్వాలి, మంచి విద్యావంతులు అవ్వాలి, 10 మందికి మంచి చేసేవాళ్ళగా నిలబడాలి అనుకుంటున్నారు. దానికోసం కాన్సన్ట్రేట్ చేయాలి. మీ ఎయిమ్ మొత్తం ఫోకస్ ఆన్ దట్, నాట్ ఇన్ దిస్ గతించిన గతం, ఈ విషపు పునాదులు, విషపు వీటి మీద రగిలిన మహావృక్షాలు ఎన్ని వదిలేసి మీరు ఇట్లా వెళ్ళండి అని. మీ నాన్నగారు కూడా సీతారామరాజు బయోపిక్ చేశారు. మరి ఈ బయోపిక్కి మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది ఇది బయోపిక్ అనే దాంట్లో సీతారామరాజు ఒక దేశం కోసం, ఒక రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గద్దె దింపడం కోసం పోరాడిన పోరాటం అది. ఒక అందులో మీరు యాక్ట్ కూడా చేశారు. దాన్ని అసోసియేట్ ఒక దేశం కోసం పోరాటం, ఒక దేశం యొక్క స్వతంత్ర పోరాటం. ఆ సీతారామరాజు ఇది ఒక రౌడీ పోరాటం, ఇది ఒక ఆధిపత్యం కోసం పోరాటం, ఒక సిద్ధాంతం మీద ఒక మామూలు సిద్ధాంతం నుంచి హింసావాదం మీద దీని మీద పెరిగిన. మరి ఇలా ఉంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమోషన్ చేశారు కదా, మరి దాని మీద మీరేమంటారు? అంటే ప్రమోషన్ ఇప్పుడు చిరంజీవి గారిని నేను తప్పండి. ఎందుకంటే చిరంజీవి గారు ఇండస్ట్రీలో పెద్ద హీరో, ఓ సీనియర్. ఎవరన్నా ఏమంటే మీరు వచ్చి ఒక మాట చెప్తే నా సినిమా ప్రమోట్ అవుతుందండి నాకు అంటే డెఫినెట్గా ఆయన ఓపెన్ చేస్తారు. ఆయనకి సినిమా కంటెంట్ వింటే ఆయనకి సంబంధం లేదు. సినిమా కంటెంట్ విని ఎప్పుడు కూడా మాకు ప్రమోట్ చేయడానికి ఒకసారి రండి అంటే మమ్మల్ని అడుగుతారు. ఏమైనా అడిగి అంటే మీ కథ ఏంటి, మీ కథలో ఏంటి అడిగి వెళ్ళాం కదా. మామూలు ఏదో పాపం మన వల్ల వాళ్ళకు ప్రయోజనం అవుతుంది, ఓకే వెళ్దాం. అలా ఆయన వచ్చారు, అడిగారు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వచ్చాడు. నా సినిమా ఆయన తెలిసినంత వరకు ఏంటి, ఆయన ఏదో మొదటి ఫేజే తెలుసు. ఇది అవి చెప్పుంటారు ఆయన దగ్గర చెప్పేటప్పుడు నక్సలైట్లు దీనికి చెప్పరు కదా. మొదటి ఫేజ్ చెప్పుంటారు, అణగారిన వర్గాల కోసం నిలబడ్డాడండి, అగ్రవర్ణాలపై ఎదురు నిలిచాడండి, అలాంటి పోరాట యోధుడండి, ఆయన విద్యార్థులకు స్ఫూర్తిదాతగా ఉన్నాడు, అందుకని 50 ఏళ్ళ తర్వాత కూడా ఆయన్ని తలుసుకునే పరిస్థితి. ఇలా చెప్తే ఓహో నిజంగా పాప ఆయన సంతోషపడి అలాగే ఆయన చేసి ఉంటాడు. అంటే ఆయన తప్పట్టాను లేదు. ఆయన సంబంధించారంటే ఏ సినిమాకైనా ఎవరెళ్ళి అడిగినా ఆ స్థాయిలో ఉన్న ఒక హీరో ఒబ్లైజ్ చేస్తారు చెప్తే నేను రానయ్యా అన్నారు. ఎందుకంటే తను వస్తే, మీరు వస్తే నా సినిమా బాగుపడుతుంది, నేను ఇంత ఖర్చు పెట్టి తీసాను, నా డబ్బులు అంటే ఇమీడియట్గా నా జస్ట్ నా అపీరెన్స్ వాళ్ళకి అంత హెల్ప్ చేస్తే నేను వెళ్ళడానికి నాకు పోయింది అని వస్తారు. అది దాన్ని మనం తప్పట్లేదు. మరి డైరెక్టర్ గారికి ఈ జార్జి రెడ్డి బయోపిక్ తీయడానికి
లేకుంటే దాని వెనక ఏదైనా రీజన్ ఉందంటారా? అదే చెప్తామా, బయోపిక్ డైరెక్టర్కి ఈ బయోపిక్ తీయటానికి వెనక మార్గం, వెనక నీకు కమ్యూనిస్టుల ప్రోద్బలం అని చెప్తున్నాను. డెఫినెట్గా కమ్యూనిస్టులకు అన్రెస్ట్ కావాలమ్మా, వాళ్ళకి ఏదో వాళ్ళ ఉనికి కావాలి. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటారు ఆయనకి? ఖచ్చితంగా వాళ్ళ ఉనికి చచ్చిపోయింది, టోటల్గా దేశం యావత్తు చచ్చిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిజం అనేది, కమ్యూనిస్ట్ అనేది లేదు. ఎక్కడ ఒక సీట్ కూడా గెలిచే పరిస్థితి వాళ్ళు లేరు, టోటల్ డెడ్. ఈ డెడ్ అయిన వాళ్ళ సంస్థని ఇప్పుడు ఇది రగిలిందంటే ఈ వీళ్ళ కమ్యూనిస్టులు వేరు, నక్సలైట్లు వేరు, కానీ భావజాలంలో కమ్యూనిస్టులు ముదిరితే మావోయిస్టులు, మావోయిస్టులు ముదిరితే నక్సలైట్లు. ఇది అంతే, ఊసలు వెళ్ళి ఇది అంటామే తొండ ముదిరితే. అట్లాగూ వీళ్ళ భావజాలాలు దాదాపు హింసా ప్రవృత్తిని అంగీకరించే భావజాలాలు. అందుకని ఎప్పుడైనా నక్సలైటిజం గురించి, మావోయిస్టుల గురించి కానీ బీజేపీ ఖండించింది, ఒక్కొక్క సందర్భంలో కాంగ్రెస్ ఖండించింది. ఏనాడైనా కమ్యూనిస్టు పార్టీలు ఏనాడైనా తుపాకీతో రాజ్యం అనే మాట తప్పు, అది హింసావాదము, అది ప్రజాస్వామ్య దేశానికి పనికిరాదు అని ఏనాడైనా ఖండించిందా? ఖండించదు. మేము మెచ్చుకోలేదు కదా అంటాను. మెచ్చుకోకపోయినా ఖండించకపోవటమే అర్ధాంగీకారం అంటే, అర్ధాంగీకారం మెచ్చుకోకపోవడం మీరు సమర్థిస్తున్నట్టే. సో వాళ్ళ లక్షణాలు, వాళ్ళకి ప్రశాంతమైన ప్రపంచం కానీ, ప్రశాంతమైన సమాజం కానీ వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఏదో ఒక అల్లరి జరగాలి, ఏదో ఒక వైలెన్స్ ఉండాలి, ఏదో ఒక అగ్నిగుండం రగలాలి, దానిలోంచి వాళ్ళ నాయకులుగా వాళ్ళ యొక్క పార్టీ మనుగడ సాగిస్తారు. ఈ నేపథ్యంలో జరిగిన కెలుకుడు తాలూకే ఈ సినిమా నిర్మాణం. లేకపోతే ఈ సినిమా ఆయన పెద్ద స్ఫూర్తిదాత ఏం కాదు. ఆయన గురించి ఇంత క్లారిటీగా చెప్తున్నారు కదా, గతంలో ఆయనకు మీకు ఏమైనా పరిచయం ఉందా? ఎప్పుడైనా కలిసారా? లేదు, విన్నాను. నేను 1970s నేను ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ సెక్రటరీగా పనిచేసే రోజులు. అప్పుడు ఆ రోజుల్లో నేను చెన్నైలో ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నాను. అప్పుడు అక్కడ చదివాను. ఆ టైంలో మా నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏమి అన్ని జేఎన్టీ ఏంటి, అక్కడ కాలేజీ ఏంటి, ఈ కాలేజీ ఈ స్టేట్లో ఏంటి, ఎలా ఉందని స్టడీ ఉంటుంది కదా ఇంటర్ కాలేజీ కనుక. ఆ నేపథ్యంలో జార్జి రెడ్డి గురించి విన్నాను. జార్జి గారి నుంచి వింటాము. అప్పటికే ఈయన 71లో అప్పటికే ఈయన ఈ రెండో ఫేజ్లోకి అడుగు పెట్టాము. ఇలా వచ్చి ఇలా పెట్టడం, ఇలా చేస్తున్నాం, నక్సలైట్లకి జరగటం అనేది. ఇప్పుడు నక్సలైట్ల గురించి కూడా మాకు మా ఇంటికి మంచి నేపథ్యం ఉంది. నక్సలైట్తో బంధవాళ్ళు బాగున్నాము మాకు ఆ రోజుల్లో. అంటే నక్సలైట్స్ ఆ రోజుల్లో ఒక నక్సలైట్ మా ఇంట్లోనే షెల్టర్ తీసుకున్నాను. నరసింహారావు గారు అనే నక్సలైటు, ఆయన ప్రఖ్యాత దర్శకుడు కేబీ తిలక్ గారి తమ్ముడు ఆయన నక్సలైట్ తిరిగినాడు, వాంటెడ్ నక్సలైట్ ఫర్ గవర్నమెంట్. ఆయన మా ఇంట్లో ఉంటాము. ఆయన దగ్గర నుంచి లంబాడీ వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు జీప్ వేసుకుని లంబాడీ వాళ్ళు మా ఇంటికి రావటము, ఈయన పప్పు ఉప్పు బియ్యము ఇచ్చి పంపిస్తారు. ఇవన్నీ కళ్ళారా చూశారు. ఆ రోజుల్లో ఆయన మాటలు ఇవన్నీ నక్సలిజం స్టార్టెడ్ బై ఎడ్యుకేటెడ్ పీపుల్, మామూలుగా చాలా మహత్తర విద్యావంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఫిలాసఫర్స్, వీళ్ళతో స్టార్ట్ అయింది. అది ఒక మంచి ఉద్దేశం స్టార్ట్ అయింది. ఆ టైంలో ఆ 70sలో మంచి ఉధృతంగా ఉన్నది. ఆ తర్వాత అది అణగారిపోయి తప్పుడు వాళ్ళ చేతుల్లో నక్సలిజం వెళ్ళిపోయి దాని రూపం మారిపోయింది. అది అసలు ఒక సంస్థ అనేది ప్రజలు వ్యతిరేకించే సంస్థగా అయింది. ఆ రోజుల్లో ప్రజలు ఇంత వ్యతిరేకించేవారు కాదు. 60 ప్రభుత్వం వ్యతిరేకించేది కానీ ప్రజల్లో సానుభూతి ఉండేది. 60%లో 100కి 40% సమర్థించేవారు. ఆ రోజు నక్సలైట్లు 40% అంగీకరించేవారు. ప్రభుత్వం వ్యతిరేకించినా వాళ్ళు సహకరించేవారు ప్రజలు. అంటే వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు అప్పుడు అంత ప్రజాప్రభుత్వంగా ప్రజలు అంగీకరించే పరిస్థితులు ఉండేవి. ఆ తర్వాత అది 75 తర్వాత 80 వచ్చేటప్పటికి చేతులు మారి అంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోవటం, వీళ్ళ చేతులు అట్లా హింసా ప్రవృత్తి కిందను ఒక ఎయిమ్లెస్, గోల్లెస్ అని వైలెన్స్ క్రియేట్ అయింది, బాగా అయిపోయింది. దాంతో ఇవాళ 190 మంది కాదు 95 మంది కూడా వ్యతిరేకించేవాళ్ళే. ఒక 5% అంగీకరించేవాళ్ళు ఉంటారేమో, కానీ ఆ స్టేజ్కి వచ్చేసింది. 40 మంది 140 మంది అంగీకరించిన ఒక వ్యవస్థ 105 మంది కూడా అంగీకరించే పరిస్థితి ఏదైనా కారణాలు అది మాకు తెలుసు కనుక చెప్తాను. ఆ టైంలో అందువల్లే నాకు ఇవన్నీ ఇతని యొక్క కార్యక్రమాలు, ఇతను నక్సలైజం వైపు మనుషుల్ని తెలుస్తున్నాను, వంతెనగా మిగులుతున్నాడు, వంతెనగా అందుకని పీడిఎస్ పెట్టాడు. తద్వారా వీళ్ళందరినీ అటు ట్రావెల్ చేయించడానికి ఇన్ఫ్లుయెన్స్ తన యొక్క నాయకత్వం, అందిన నాయకత్వ దీన్ని అలా ఉపయోగిస్తున్నాడు. ఇలా కాకుండా సంఘ విద్రోహ శక్తిగా మారుతున్నాడు, హింసా ప్రవృత్తిని కౌగిలించుకుంటున్నాడు, రాంగ్ రూట్లో వెళ్తున్నాడు.
అనేది అప్పుడు మేము తెలిసింది కదా. ఆ తర్వాత కూడా మేము కంటిన్యూస్గా ఉంటాం కదా, అన్నీ తెలుసుకుంటా ఉన్నాం. అతను ఆ కేసు రావటము, అతను చంపబట్టము, అతను 1970లో ఓడిపోయినప్పుడు అతను ఓటమి అంగీకరించలేక 4-5 పీడిఎస్ వాళ్ళని చంపటము, మా విద్యాసాగర్ రావు, ఎందర్సాని రెడ్డి ఆ రోజుల్లో వీళ్ళ యొక్క వెంటాడులో కత్తులతో వీళ్ళు వెంటాడులో ఆఖరి ఆల్మోస్ట్ డెత్ ఎండ్ దాకా వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళే. సో ఎన్ని మాకు తెలుసు. కోర్టులో కేసు వేసారు, కోర్టులో వేస్తే కోర్టు కొట్టేసింది. ఎన్ని అతను ఏ హింసావృత్తినైతే కౌగులించుకున్నాడో, ఏ దీన్ని రాంగ్ రూట్ని ఎన్నుకున్నాడు, ఏ నెగిటివిటీ రక్తపాతాన్ని సమర్థిస్తూ అయ్యే అతను కాటేసి అంతే. తాను ఊదిన బుర్రకు ఆడుతున్న కాలనాగే నేను ఊతున్న బుర్రకు కాలనాకి ఆడుతాను అనుకున్నాడు, కానీ అదే కాటేసింది అంతే. అతను జరిగింది అదే తప్పితే ఏబీవీపీ హత్యకి ఏబీవీపీ ఏనాడు హత్యల దానికి వెళ్ళదు. పోరాడుతుంది, ఎంత దూరమైనా పోరాడుతుంది, రక్తం చిందిస్తుంది కావాలంటే దేశం కోసం, సమాజం కోసం. అంతేగాని హత్య రాజకీయాలకి ఏబీవీపీ కానీ బీజేపీ కానీ ఎప్పుడు సమర్థత చెయ్యదు కూడా. కొంతమంది ఇప్పుడున్న ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏమంటున్నారు, ఈ బయోపిక్ నెగిటివ్ షేడ్లో ఉంటే మేము ఖండిస్తాము, పెద్ద ఉధృతం చేస్తాము అంటున్నారు. మరి వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నెగిటివ్ షేడ్ ఉంటే నెగిటివ్ అంటే అతను వాళ్ళు ఎలా తీసారు చెప్పలేదు. నేనైతే నాకు తెలిసి వాళ్ళు పరిపూర్ణంగా 2 phases ఆఫ్ లైఫ్ని స్టడీ చేసి దాన్ని సమర్థవంతంగా స్క్రిప్ట్ చేశారా క్వశ్చన్ మార్క్. అది చాలా సమర్థవంతంగా చేయగలిగే స్క్రిప్ట్. అంటే నిజము చెప్పాలి, అట్ ది సేమ్ టైం అతని ఇమేజ్ సినిమా తీస్తుంది జార్జి రెడ్డిని హీరో చేయటమే కదా, అదే వెళ్ళని తీయరు కదా. సో అతను హీరోగా చెప్పాలనుకున్నప్పుడు ఏమి చెప్పాలి, ఆయన చాలా తెలివైన స్క్రిప్ట్ కావాలి. అంత తెలివిగల స్క్రిప్ట్ వాళ్ళు రెడీ చేశారా? ఎందుకంటే అతని ఫేస్లో చీకటి కోణాలు ఉన్నాయి. 14 కేసుల్లో అతను ఆ కేసులో ఉన్నాడు. 2 లాయర్స్ని గేట్ దగ్గర చంపినందుకు హత్యా ప్రయత్నం మీద అతని కేసు. మరి అది చూపించారంటారా మూవీలో? అది చూపిస్తే అతను అయిపోతాడు కదా. ఇప్పుడు 14 కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆయన చచ్చేటప్పటికి. అది 2 లాయర్ని కాలేజీ గేట్ దగ్గర చంపాడు. హత్యా దీని కింద అతను అరెస్ట్ అయ్యా, అతని కేసు ఉంది. అలా అప్పుడు కాంగ్రెస్ కాపాడింది అతని కేసుల నుంచి. అతను ఆ కేసుల్లో ఉన్నాడు, కేసుల నుంచి కాంగ్రెస్ కాపాడుతూ కాంగ్రెస్ అంతే బాగా సపోర్ట్ చేసింది అప్పట్లో కాంగ్రెస్. కాంగ్రెస్ విభజన కావాలి, కాంగ్రెస్ అవును ఆ విభజన చేస్తేనే వాళ్ళు మనగలుగుతారు. ఇవాళ ఆ విభజన జరగనివ్వకుండా ఎక్కడైతే మోడీ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ విభజన కాకుండా మావాడికి ఓటు అనే రోజులు కాకుండా ఎక్కడైతే ఇప్పుడు యూపీలో మనం జరిగిన ఎలక్షన్లో ముస్లింస్ అధికంగా ఉన్న చోట బీజేపీ నాయకులు గెలిచారు. సో ఈ కులాలు మతాలకు అతీతమైన ఒక సమాజాన్ని ఆ ఓటింగ్ స్టైల్లో కూడా మార్పు తీసుకొస్తాను. మతం మారిందని నేను అంటలేదు, కానీ ఆ మార్గం ఏర్పడింది. ఆ మార్గం ఏర్పడితే హర్యానాలో కూడా కొన్ని చోట్ల జాట్లు గెలిచా, జాట్లు లేని చోట, జాట్లు ఎక్కువగా ఉన్న చోట్ల కూడా నాన్ జాట్లు గెలిచాయి. సో ఇక్కడ మేము మా వాళ్ళు ఉన్న చోట మేమే గెలుస్తాము, మాకే సీట్ ఇవ్వాలి, ఈ దౌర్భాగ్యాన్ని పోయి వాడు సమర్థుడైనా అసమర్థుడైనా ఏమైనా సరే వాడు క్యాస్ట్ను బట్టి అక్కడ ఓటు, మతాన్ని బట్టి సీటు అనే దీనికి దాన్ని ఆ తెరను తీసేస్తూ ముందుకెళ్తుంది బీజేపీ. మోడీ గారు వెళ్తుంది ఒక సగం మొత్తం అయిపోయింది, కుల మతాలకు అతీతమైన సమాజాన్ని అంత దీనికి అమాయకత్వంగా మాట్లాడారు. బట్ ద వే వాస్ పెయిడ్, ఆ దారి ఏర్పడింది, ఆ రూట్లో ఈ దేశం సమాజం నడుస్తుంది అనే దానికి సంకేతాలు ఉన్నాయి. ఫ్యూచర్ తెలుసు. కాంగ్రెస్కి అది ఇష్టం లేదు. కాంగ్రెస్కి ఏంటంటే ఎక్కడికెక్కడ విభజన కావాలి, వాళ్ళని చీల్చి ఏరుకుంటారు. ఇప్పుడు ఏమైనా ప్లస్ అవుతుందంటారా వాళ్ళకి మూవీలో చూపిస్తే? ఈ మూవీలో చూసాలి ప్లస్ అవుతామ్మా. ఎందుకంటే ప్రజలు గతంలో లాటలు సాగిన, ఎందుకంటే ఇంత సోషల్ మీడియా లేదు, టీవీలు కూడా లేదు, ఓన్లీ న్యూస్ పేపర్ చదివేది ఎవరు? అక్షరాస్యులు. ఆ రోజులు అక్షరాస్యులు చదువుకున్న వాళ్ళు, ఏదో పైకి క్లాస్లో ఉండేవాళ్ళు చదివేవాళ్ళు. సో నాలాంటి ఎవరికో మా డ్రైవర్కి నేను చెప్తే తెలిసింది ఏంటని, మా సార్ చెప్పారు నేను చెప్తే, ఎందుకంటే వాడు చదవటం కాదు, టీవీ లేదు. ఇప్పుడు నేను వాడికి చెప్పట్లా నా డ్రైవర్కి, నేను చెప్పేటప్పుడు వాడు చెప్తున్నాడు, ఎందుకంటే వాడు సోషల్ మీడియా చూస్తున్నాడు, టీవీ వింటున్నాడు, అన్ని చూస్తున్నాడు. వాడు కాదు సార్ మీరు అంటాం కాదు సార్ ఇది చూడండి సార్ మెసేజ్ అని చెప్పి వాడు టీవీలో వాడు నాకు చూపిస్తాడు. వాడు సోషల్ మీడియా అంత ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ ఆటలు సాగట్లా. గతంలో ఏం లేనప్పుడు వాళ్ళు సాగినాయి. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ఈ డ్రామాలు అందుకనే రోజు రోజుకి పడిపోతున్నారు. ఈ రాబోయే కాలంలో అసలు అసెంబ్లీ గడప
పార్లమెంట్ గడప తొక్కే పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉండదు. ఆ స్థితికి వెళ్ళిపోతారు. కమ్యూనిస్టులు ఆల్రెడీ వెళ్ళిపోయారు. కమ్యూనిస్టులు మొత్తం దేశం మీద 5-10 మంది లేని పరిస్థితిలో ఉన్నారు కనుక వీళ్ళని సాగు. ఓకే, మొత్తానికి స్టూడెంట్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మూవీ లాగా చూడాలి, వదిలేయాలంటారు. అంతే, సినిమాగా చూడండి. దాంట్లో ఏదో జార్జి రెడ్డి మీ ఇన్ఫ్లుయెన్స్, జార్జి రెడ్డి నాయకత్వం, ఎన్ని డొల్ల మాటలు. జార్జి రెడ్డి నాయకత్వం లేదు, ఏం లేదు. జార్జి రెడ్డి ఈజ్ సింపథైజర్ ఆఫ్ నక్సలైట్స్. ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ యూత్, బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ నక్సలైట్స్. అంతే అతని సెకండ్ ఫేజ్ అది. అక్కడే అతను ఎప్పుడైతే సామ్యవాద పోరాటం అని చెప్పి హింసా ప్రవృత్తికిను తుపాకీ గొట్టంతో రాజ్యం అనే సిద్ధాంతానికి ఎప్పుడు కట్టుబడ్డాడో ఆటోమేటిక్గా అతను ఆ సిద్ధాంతాలకు వెళ్ళినప్పుడు చావపడు. ఇది ఇట్ హ్యాపెన్స్ అంతే. నువ్వు కొంతమంది చంపుతావు, నిన్ను కొందరు చంపుతారు అంతే. గెట్ కిల్డ్ పాలసీ అంతే కదా. వాటిలో నక్సలైట్స్ ఏంటి, వెళ్ళు అంతే, పోరాటం, చంపు, వీలైనంత పోలీసు చంపితే చంపు, లేకపోతే నువ్వు చావు అంతే. అంతే బలి అలాగే ఉంటుంది. ఓపెన్గా చెప్పకపోయినా డూ ఆర్ డై అని చెప్పకపోయినా అంతే, చంపు లేదా చంపకూడదు సిద్ధాంతం కోసం. చాలా అన్నప్పుడు అంతే, నువ్వు చంపావు, నేను చంపబడ్డావు అంతే. దాని పెద్ద ఏదో త్యాగము ఇవన్నీ డోల మాటలు అంతే. ఇన్ని వివాదాలకు తెరతీస్తున్న ఈ మూవీ రిలీజ్ అవుతుందంటారా? అవుతుంది. ఇప్పుడు అబ్జెక్షన్ చేయడానికి ఒకటే ఉంది. ఇప్పుడు సైరా అబ్జెక్షన్ వచ్చింది, బయోపిక్ కాదు ఇది మా క్రియేషన్ అన్నారు, కోర్టు క్లియర్ చేసి. అలాగే రేపు ఏదైనా వస్తే బయోపిక్ కాదని ఇట్ ఇస్ మే ఒక ఇన్స్పిరేషన్ అంటారు. క్యారికేచర్ పెట్టినప్పుడే ఇప్పుడు అందుకని కొన్ని క్యారికేచర్లు పెట్టినప్పుడు కొన్ని ఆధారాలు ఇవ్వాలి. సెన్సార్ దగ్గర ఉన్న, నేను సెన్సార్ మెంబర్ కూడా పనిచేసి, సెన్సార్ దగ్గర కొన్ని రూల్స్ ఏంటంటే, నువ్వేదో ఇమాజినరీ క్యారెక్టర్గా నువ్వు పెట్టుకుంటే వేరు. క్యారికేచర్ అంటే అదే రూపము, అదే ఆకారము, అదే గెటప్ వేసి తీస్తున్నామంటే, ఒక మన్మోహన్ సింగ్ మీద సినిమా తీసినా, ఒక మోడీ మీద సినిమా తీసినా, అది తీసినప్పుడు ఏమంటే ఆ క్యారికేచర్ మీద తీసినప్పుడు నువ్వు తీసిన సినిమాలో ఆ పాత్ర ద్వారా ఏదైనా సన్నివేశాల్లో ఒకరిని భంగపరిచేటట్టు, ఒకరిని కించపరిచేటట్టు, ఒక సమాజంలో ఒక భాగానికి అన్యాయం జరిగినట్టు ఆయన చేసినట్టుంటే దానికి ఆధారాలు ఇవ్వాలి. ఇది నా క్రియేషన్ అండి నా అంటానికి లేదు. నువ్వు నీ క్రియేషన్ అంటే నువ్వు ఏదో క్యారెక్టర్ మీద చేసుకో, నీ క్రియేషన్ అదే రూపంతో ఉన్న క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆధారాలు ఏంటి, మీరు ఎలా ఈ మాట చెప్తున్నారు, ఇతను ఈ మాట అన్నాడు అందువల్ల విషయం వచ్చిందని మీరు ఎలా చెప్తున్నారు, ఆధారాలు ఏంటి, ఈ ఆధారాలు నేను ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయకపోతే ఆ సీన్ తీసేస్తాను. అది ఇప్పుడు దాంట్లో ఇప్పుడు క్యారికేచర్ మీద చేస్తున్నారు కనుక వీళ్ళు సెన్సార్ బోర్డు ఇతను ఏదైనా అన్యాయంగా ఇప్పుడు ఏబీవీపీఎల్ అంటే మరి ఏబీవీపీ కోర్టు తీర్పులు ఉన్నాయి, కోర్టు తీర్పు వాళ్ళకి సంబంధం లేదని చెప్పి మీరు ఎట్లా ఏబీవీపీ అని చెప్తారు అడగాలి సెన్సార్. అడిగితే వాడు సమాధానం చెప్పాలి, మీ ఈ ఆధారాలతో అన్నామని. ఆధారాలు నిర్దిష్టమైనవి అంగీకరించబడేవి అంటే సెన్సార్ ఒప్పుకుంటుంది. లేదు ఇది మీరు ఎవరో అనే గాలివాట ఆధారాలు అవుతుంది, అథెంటికేషన్ ఎక్కడ ఉంటుంది అని అంటే అది కొట్టి తీసేయాల్సి వస్తుంది, రిమూవ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అయ్యా అంత ఈజీ కాదు. బట్ వీ కెనాట్ గివ్ సర్టిఫికేట్ అనలేదు. వీ గివ్ సర్టిఫికేట్ ఆన్ దీస్ కండిషన్స్. ఓకే, రిజెక్ట్ చేయడానికి అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఈ కండిషన్స్ మేము ఒప్పుకోమంటే మీ కర్మ అంతే తప్పితే ఇవ్వము రిజెక్ట్ చేస్తామనడానికి మాకు లేదు. ఇస్తాం, ఏ ఇస్తామా, యూఏ ఇస్తామా, యూ ఇస్తామా, ఏ సర్టిఫికేట్ ఇస్తామో చెబుతానా, ఈ ఖర్చు తోటి ఈ సర్టిఫికేట్ ఇస్తామని చెప్తాం. మీరు అంగీకరిస్తే సంతోషం, లేదంటే మేము ఒప్పుకోమండి అంటే వెళ్ళొచ్చు, వాళ్ళు రివైజ్కి వెళ్ళొచ్చు, వాళ్ళు కాదంటే ఈ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, వాళ్ళు కాదంటే కోర్టుకి వెళ్ళొచ్చు. మీరు చూసుకోవాలి. అంతేగాని ఇవ్వము అని మేము చెప్పం. సెన్సార్ ఎప్పుడు కూడా చెప్పకూడదు కూడా. సజెషన్స్ ఇస్తాం, కట్ చేయాలి. ఎందుకంటే ఈ కటింగ్ల వల్ల ఈ సమాజంలో ఇలాంటి అనవసరపు వాగ్వాదం అనేది వైషమ్యాలు మొదలవుతాయి. అందువల్ల ఇది చేయకూడదు. ఒకళ్ళు బాగా బాధపడతారు, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ క్లాస్లో కూడా కాన్స్టిట్యూషన్లో నెక్స్ట్ క్లాస్లోనే ఉంది. నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ అదర్స్ ప్రైడ్ అండ్ రెస్పెక్ట్. ఎదుటి వాళ్ళ గౌరవ మర్యాదలు కించపరిచే విధంగా మాట్లాడటం నీ హక్కు కాదు. అది ఉంది కనుక దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ విల్ క్యారీ ఇట్. ఓకే, ఒక నిర్మాతగా దర్శకుడిగా మీరు ఎవరిదైనా బయోపిక్ చేయాలంటే ఎవరిది చేస్తారు? నేను ఒక నిర్మాతగా దర్శకుడిగా ఒక బయోపిక్ తీయాలి అంటే నేను ఒక సుమన్ కథను తీస్తాను. సుమన్ బయోపిక్ తీస్తాను. సుమన్ తీయాలని ఉందన్నారు, హీరో సుమన్. సుమన్ మీ అందరికి కనపడిన సుమన్ భయంకరమైన కథ, ఒక భయంకరమైన జీవితం సుమన్. ఒక స్టార్గా వాళ్ళ అమ్మ ఒక కాలేజీ ప్రిన్సిపాల్, చక్కటి కుటుంబం,
చక్కటి పద్ధతి కలవడం. ఇతను సినిమాల కోసం ఎగబడినవాడు కాదు, ఇతని పర్సనాలిటీని చూసి సినిమా ఫీల్డ్ ఇతను వెంటబడింది. నువ్వు చెయ్యి 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 ఆయన్నే పెడతారా? ఆయన పెడతాం అంటే ఆ పర్సనాలిటీ తనే చేస్తే యంగ్ డేస్లో ఉండి అతను ఉధృతంగా తమిళ్, కన్నడం, మలయాళం, తెలుగు అన్ని భాషల్లో ఆ రోజుల్లో చిరంజీవి కన్నా కాంపిటేటివ్ పొజిషన్లో ఉన్నాడు చిరంజీవి తోటి ఆ రోజు. అంత కాంపిటేటివ్ పొజిషన్. ఇప్పటికీ ఆయన ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నారు. చెప్తాను వినమ్మా, ఆ పొజిషన్లో ఉన్న మనిషి ఒక్కసారి ఆయనకి ఎవరి శిఖరంలో అలా ఉధృతంగా అన్ని భాషల్లో చిరంజీవి తెలుగు కానీ తెలుగు, తమిళ్ ఉధృతంగా నడుస్తున్న కెరియరు ఒక చిన్న తప్పిదం, తన తప్పిదం కూడా తన ఫ్రెండ్స్ స్నేహితులు చేసిన ఒక తప్పిదం. ఆ పిల్ల ఒక పెద్ద వ్యాపారవేత్తని కుమార్తె, ఈయన కలవటానికి స్టూడియోలో ఈ ఫ్యాన్ సుమన్కి ఫ్యాన్లు ఏంటంటే సుమన్ పేరే ఆంధ్ర మేల్ జయమాలిని జ్యోతిలక్ష్మి అనేవారు. అంటే జ్యోతిలక్ష్మి జయమాలినికి ఆ రోజుల్లో వివత్సమైన ఫ్యాన్స్, యూత్ ఫ్యాన్స్ ఉండేవారు కదా. అలాగే మేల్ జయమాలిని అంటే ఇతనికి అంత ఆడపిల్లలు, అన్ని భాషల్లోనూ ఆడపిల్లలు సుమన్ అంటే అలా కోసుకున్నారు. అంత సుమన్ వెళ్ళిపోయి సుమన్ ముట్టుకుంటే చాలు, సుమన్ అంత క్రేజ్ ఉండేది అమ్మాయి మధ్య, యూత్ స్టూడెంట్స్ మధ్య. అలాంటి క్రేజ్ అమ్మాయి ఏదో తన దగ్గరికి వస్తే, స్టూడియోకి వస్తే ఫ్రెండ్లీగా వచ్చింది. నేను మీ అభిమాని అంటే సేకరించుకున్నాడు. డైలీ రావడం మొదలెట్టింది, అప్పుడప్పుడు రావడం మొదలు, అలా అప్పుడప్పుడు కాదు డైలీ. దీన్ని ఎవడో ఆయనకి ఒక లవ్ అఫైర్ కింద ఈఎంఐ లవ్ చేసింది, దీని కాదు ఈయన ఫ్రెండ్. వీడు ఆ అమ్మాయిని లవ్ చేయడం కోసం సుమన్ వాడుకున్నాడు. ఇది అట్లా వెళ్ళి ఆయన పెద్ద నోటోరియస్ మనిషి. అతను అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ మంచి పవర్ఫుల్లో ఉన్నవాడు. అతను ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హౌస్ అరెస్ట్ చేసి కెరియర్ మొత్తం భూస్థాపితం అయిపోయి మళ్ళీ అయినాక మళ్ళీ ఆంధ్రాకి వచ్చి తెలుగు హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఒక కెరియర్ సాధించుకొని మళ్ళీ ఒక వెంకటేశ్వర స్వామి ఒక పాత్ర, మళ్ళీ ఒక ఘనమైన జీవితం. అది అన్ని మలుపులు ఉన్నాయి. నాకు అంటే ట్విస్ట్ అండ్ ఎమోషన్స్ ఉంది, ట్విస్ట్ అండ్ వైలెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. వైలెన్స్ ఉంది, అతను వైలెన్స్ ఉంది. ఈ ఒక అందమైన ఆడపిల్ల మోసపోయినట్టు ఒక అందమైన మగవాడు మోసపోయాడు. అందమైన మగవాడిని ఎలా మోసపోతాడని నాకు అది ఒకటి ఉంది. కృష్ణగారిది ఒకటి ఉంది, కృష్ణగారిది చేయాలని మంచి చేస్తే కృష్ణగారి సాహసం, ఆయన సినిమా కెరీర్లో ఎలాంటి సాహసం ఏంటి, ఆ సాహసానికి నేపథ్యం ఏంటి, వెనకాల ఏంటి, ఆయనకున్న గుండె బలం ఎవరిది, ఎక్కడికి ఎన్నో ఉన్నాయి. చాలా అంటే ఎవరికి తెలియని విషయాలు. ఇందులో ఏంటంటే మన దగ్గర నుంచి చూసాను, దగ్గర కోణం నుంచి తీసినవి కనుక ఎవరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నాకు తెలుసు కనుక పర్సనల్గా సుమన్తో నాకు అప్పటి నుంచి స్నేహం ఉంది. మొదటి నుంచి కూడా మొదటి ఆర్టిస్ట్ అవ్వడానికి మొదటి రోజు నుంచి ఆర్టిస్ట్ అయ్యే బిగినింగ్ రోజుల్లో నీకు ఆర్టిస్ట్ అవ్వకముందే నా ఆఫీస్కి వచ్చిన సుమన్ ఫ్రెండ్గా మా ప్రొడ్యూసర్ చూడనట్టు పేమెంట్ చేద్దాం నేను చేసేటప్పుడు అతను సినిమాలు చేసాడు, తర్వాత మా దాంట్లో కూడా చేశాడు. అట్లా అప్పటి నుంచి స్నేహం ఉంది కనుక దగ్గర నుంచి చూసాం, దగ్గర నుంచి చూసాం. అలా కృష్ణగారి జీవితం చాలా దగ్గర నుంచి చూసాం కనుక ఐతిహ్యాలు ఉన్నాయి మనకు తెలిసి. ఓకే సార్, తప్పకుండా వాళ్ళ బయోపిక్స్ మీరు చేయాలి, మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధనుష సైనింగ్ ఆఫ్.